వచ్చేమో కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకా హై కోరుకుంటారు. అలాంటిది ఏదో విఎఫ్ఎక్స్ బొమ్మ బయటకు వస్తున్నట్టు అనిపించింది. సూపర్ అని చెప్పిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతేం లేదు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం నెక్స్ట్ వచ్చే మూవీ కోసం వెయిట్ చేయండి. ఈ మూవీని లైట్ తీసుకోండి. ట్రైలర్ ఎలా అనిపించింది? నాకైతే అంత నచ్చలేదు బ్రో. ఎందుకు బ్రో? ఎందుకంటే ఎన్టీఆర్ ని ఇంకా బాగా చూపించలేదు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బయటకు వస్తున్నప్పుడు అది ఏదో విఎఫ్ఎక్స్ బొమ్మ బయటకు వస్తున్నట్టు అనిపించింది. సో ఆ సీన్ అయితే నాకు చాలా డిసప్పాయింట్ చేశాను. సో రితిక్ రోషన్ కి అయితే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నట్టుగా ఉంది. ఎన్టీఆర్ కి ఎక్కడో తగ్గినట్టు అనిపిస్తుంది. కరెక్ట్ చూపించలేదేమో అనిపించింది ఎన్టీఆర్ ని. ఎన్టీఆర్ పొటెన్షియల్ కూడా సరిగ్గా వాడుకోలేదేమో కూడా అనిపించింది. మరి కామన్ ఆడిషన్ నచ్చొచ్చేమో కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకా హై కోరుకుంటారు. అలాంటిది అయితే సినిమాలో లేదనిపించింది. ఫ్యాన్స్ అందరు బాగుంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్, అరవింద సమేత తర్వాత మన టెంపర్ తర్వాత మళ్ళీ సిక్స్ ప్యాక్ అని చెప్పి. అవును బ్రో, అరవింద్ సమేతని దీన్ని కంపేర్ చేసుకోండి బ్రో. అది ఎప్పుడు అరవింద్ సమేత 2017-18 లో వచ్చింది. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏది బాగుంది బ్రో? అదే బాగుంది కదా. మళ్ళీ ట్రైలర్ కూడా మొత్తం డైలాగులు, బ్యాక్గ్రౌండ్ డైలాగులతో పెట్టి యాక్షన్ నింపేశారు. సో యాక్షన్ కూడా రొటీన్ అనిపించింది. ఇంతకుముందు వారు ఉంటాయి, రుతిక్ రోషన్ మూవీ పేరు గుర్తులేదు, వారు ఇంకా కాకుండా క్రిష్ ఉంటది. సో అలాంటి యాక్షన్, ధూమ్ 2 అలాంటివి ఎక్కువ గుర్తొస్తున్నాయి. కొత్తగా ఏం ట్రై చేయలేదేమో అనిపించింది బ్రో. కొత్తగా ఇంకా ట్రై చేసి ఇంకా మంచి ఫైట్లు పెడితే బాగున్నాయో అనిపించింది. అంతే. ఎక్కువ శాతం ఫైట్స్ ఎక్కువ అయిపోయినాయి అంటున్నారు. ఫైట్స్ అంటే ట్రైలర్ మొత్తం ఫైట్స్ నింపిస్తారు. మా స్టోరీ ఏంటి అనేది రివీల్ చేయలేదు. జస్ట్ ఒక ఇద్దరు సినిమా మొత్తం ఇలానే ఫైట్స్ ఉంటే ఎలా ఉంటుంది? సినిమా మొత్తం ఎలా ఫైట్స్ ఉంటే ఏముంది, కామన్ ఆడియన్స్ చూడడం మానేస్తారు అంతే. దీని బదులు కూలీ వస్తుంది కదా, స్టోరీ బాగుంటుంది. విఎఫ్ఎక్స్ ఓకే బ్రో, బాగానే ఉన్నాయి. కొన్ని దగ్గర అయితే బాగానే ఉన్నాయి. ఒక్క ఎన్టీఆర్ దగ్గర మాత్రం మరీ హార్డ్ అనిపించాయి. ఏదో ఆర్టిఫిషియల్ లా ఉంది ఎన్టీఆర్ దగ్గర. అది ఇంకేం బ్రో, సూపర్ గా ఉంది. అదే చెప్తున్నా, నార్త్ వెళ్తాను మన సినిమాలు తీస్తే వాళ్ళని హైలైట్ చేస్తారు, మన వాళ్ళని తొక్కేస్తున్నారు అంతే. ఇంకా ఫైనల్ గా ట్రైలర్ గురించి, ఫైనల్ గా ట్రైలర్ అయితే ఓకే బ్రో, మరి సూపర్ అని చెప్పిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతేం లేదు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం నెక్స్ట్ వచ్చే మూవీ కోసం వెయిట్ చేయండి. ఈ మూవీని లైట్ తీసుకోండి.